అపవాది ఏం చేస్తాడంటే, యోహాను సువార్త 10:10, దొంగతనమును, రెండవది హత్యను, మూడవది నాశనము చేయడానికి వస్తాడు. బాగా గమనించి ప్రియ సోదరి సోదరా, నీ జీవితంలో అపవాది నేరుగా నిన్ను చంపలేడు. రెండవది, అపవాది నేరుగా నిన్ను నాశనం చేయలేడు. వాడు ఫస్ట్ చేసేది ఏంటంటే నిన్ను దొంగలిస్తాడు. అయితే నిన్ను దొంగలించాలి అంటే నీకు చెందిన నీ ఆస్తిని వాడు లాక్కొని వెళ్ళిపోవాలి. అయితే లాక్కొని వెళ్ళిపోయేటప్పుడు నీ ఆస్తి ఏంది? వాస్తవంగా యోహాను సువార్త 10:10 ప్రకారం దేవుని బిడ్డలుగా మన ఆస్తి ఏంటంటే, దేవుడు అంటాడు, జీవం ఇచ్చుటకును అది సమృద్ధి ఇవ్వడానికి వచ్చాను. దేవుని బిడ్డలుగా సమృద్ధి అయిన జీవం అనుభవించేది మన జన్మ హక్కు. తిరిగి జన్మించిన ప్రతి బిడ్డకి సంపూర్ణమైన హక్కు ఏంటండి? సమృద్ధి అయిన జీవం అనుభవించాలి. అయితే అపవాదికి ప్రాంతం నచ్చదు. వాడు నువ్వు రక్షణ పొందితే విలవిల్లాడతాడు, వదిలేస్తాడు. కానీ నువ్వు సమృద్ధి అయిన జీవంలోకి అడుగులేస్తావంటే వాడు ఎన్ని అడ్డులైనా తీసుకొస్తాడు. ఎందుకంటే సమృద్ధి అయిన జీవం అనేది వాడి యొక్క పరిచర్యకు వ్యతిరేకమైనది. వాస్తవంగా వాడు చేసేదే సమృద్ధి అయిన జీవానికి అడ్డుగా దొంగతనమును, హత్యను, నాశనం చేయడానికి ఉంటాడు.